చూడండి మా పనస చెట్టులో పనస పండు ఒకటి ఫస్ట్ కాయి కాసింది. అది పండు కోసం ఉంచేసాము. అది పండిందో లేదో చూసాము. ఇంకా పండలేదు. ఇంకా 20 డేస్ పడతది పండడానికి. ఈరోజు మా తోటలో పనసకాయలు తీసుకుంటున్నాం. హాయ్! నమస్తే భూమిజా గార్డెన్‌కి స్వాగతమండి. ఈరోజు వీడియోలో మా తోటలో మా అన్నయ్య వాళ్ళు కాయలు తీస్తున్నారండి. వీళ్ళు కాటాకిచ్చుకుంటారు. చెట్టుకి అలా తీస్తారండి పెద్ద పెద్దవి. వాళ్ళకి ఏ సైజు కావాలో 5 కేజీలా, 3 కేజీలా సావుకారు ఎలా చెప్తే ఆ సైజులు బట్టి ఈ కాయలు కోసుకుంటారు. ఇలా ముంగత్తుతో. 2 టైమ్స్ తీశారు. కానీ మళ్ళీ కాయలు అలా ముదురుతూనే ఉన్నాయి. ఇంకా మా అన్నయ్య అయితే కావడితో చూడండి ఎలా మోస్తాడో. వీళ్ళిద్దరూ మంచి స్నేహితులండి. వీళ్ళిద్దరు కలిపి ఏ పనైనా చేసుకుంటారు. పెండి పనైనా, కర్రల పనైనా, కాయల పనులైనా. ఒక మాటగా చెప్పాలంటే జిగిరి దోస్తీలండి వీళ్ళిద్దరూ. ఉదయం నుండి రాత్రి వరకు అలా కష్టపడుతూనే ఉంటారు. కష్టజీవులు. చూడండి మా అన్నయ్య ఈ కావడితో ఎలా మోస్తున్నాడో. ఈ కాయలన్నీ పట్టుకొనెళ్ళి ఆ రోడ్డు పైన బండి పెట్టారు. ఆ బండిలో ఈ కాయలన్నీ ఎక్కిస్తారు. ఎంత బరువునైనా ఎంత బరువునైనా సరే మోసేస్తాడండి. మరి మా అన్నయ్య అయితే చెట్టెక్కి కాయలు మాత్రం కొయ్యలేడు. అది తెలీదు. ఇతనైతే తీస్తారు కాయలు. చెట్టెక్కి కూడా తీస్తారు. ఇతనికి బాగా ప్రాక్టీస్ ఎక్కువ. ఇలా ఘన సాయంతో అందేవన్నీ తీసుకుంటారు. అందనవన్నీ మళ్ళీ చెట్టెక్కి కోసుకుంటారండి. ఇతను చాలా ప్రాక్టీస్ ఎక్కువ. కొబ్బరి చెట్టే కాదు ఏ చెట్టు అయినా సరే పైకి ఎక్కిపోతాడండి. అసలు భయం అనేది ఈ అబ్బాయికి తెలీదు. మా మాయ కొడుకేనండి తను. కొబ్బరి చెట్టు కూడా అలా ఎక్కేస్తాడండి. మంచి టాలెంట్ ఉంది ఇతనికి. ఈ చెయ్యికి అందేవన్నీ ఇలా తీసుకుంటాడు. ఇక కాయలను కోస్తారు. ఇంకా చిన్న చిన్న కాయలైతే కోసుకోరు. అవి కేజీకి ఒక 5 కేజీలు, 3 కేజీలకి సరిపోయే కాయే తీస్తారు. ఇంకా నేతవైతే పని చెయ్యవు. లోపల పొట్టు ఎక్కువ ఉండాలి. అందుకోసం ఎతుక్కుంటూ తీసుకుంటున్నారు పెద్ద కాయలు. కొమ్మకి కాయలేనండి. ముందుగా వచ్చే పంటే ఎక్కువ రేటుగా వెళ్తుందండి. ఫస్ట్‌గా వస్తాయి కదా పనసకాయలు, అవి రేట్ ఎక్కువ. లాస్ట్‌లో వచ్చే పనసకాయలు వేస్ట్. అవి రేట్ కూడా తక్కువైపోతే కాయలు ఆ చెట్టుకి అలా పాడైపోతాయి. పండిపోయి ఇంకా ఆవులు, ఇంకా పక్షులు అలాంటివి తింటాయి. ఎలుగుబంట్లు. పళ్ళు కొందరు అమ్ముకుంటారు. పళ్ళకైతే కాయలు కొందరు ఉంచుకుంటూ ముగ్గేసి మళ్ళీ అవి అమ్ముకుంటారు. మేము కాయలు ఉండేటప్పుడే అమ్ముతాం. ఇంకా లాస్ట్ అయితే అలా వదిలేస్తాం. కాయలు ఇంకా పళ్ళు పండినా ఇంకా పాడైపోయినట్లే. వ్యాపారస్తులు అయితే అలా అమ్ముకుంటారు ముగ్గేసి. మేము కాయలు మాత్రమే అమ్ముతాం. పళ్ళు వరకు కొంచెం అన్ని పనులు చేస్తారు. ఇతను మంచి ప్రాక్టీస్ ఉందండి. మరి మా అన్నయ్య అయితే చెట్లెక్కి తీసినంత లేదు. ఎంత బరువునైనా మోస్తాడు గానీ ఇంకా చెట్టెక్కి కోసే అంత అయితే మా అన్నయ్యకి లేదు. చిన్న టైం నుండి అలవాట్లేదు చెట్లు ఎక్కడం. ఇంకా ఇలాగా కావడితో కోసే కాయలన్నీ పట్టుకొని వెళ్ళి ఒక బండిలో వేసుకుంటారు. కొనుగోలు చేయడానికి సావుకారులు వచ్చుంటారు. ఈ బండితో పట్టుకొని వెళ్ళి అక్కడ కాట వేసి వీళ్ళు అమ్ముకుంటారు. 100 కేజీలు ఇలా ఉంటాయండి. అంత బరువుగా ఉంటది. ఆ కావడితో మోసి పట్టుకొని వెళ్తారు బండి దగ్గరికి. ఏదైనా కష్టమని చెప్పుకోవాలి.
చూడండి ఎలాగా చేతులు వదిలేసి పట్టుకెళ్ళిపోతున్నాడు మా అన్నయ్య. 100 కేజీల బరువునైనా అమంతంగా ఎత్తేస్తాడండి. అంత బలవంతుడు. కష్టజీవి. ఇతను మాత్రం కొండదొర రాజు. కొండదొర రాజు ఒక మాటలో చెప్పాలంటే ఒక చెట్టుదొర రాజు అనుకోవాలి. అలాంటి చెట్లనైనా అమంతంగా ఒక మర్రి చెట్టును కూడా అంత తొందరగా ఎక్కుతాడండి. తాటి చెట్టు అయినా, మర్రి చెట్టు అయినా, కొబ్బరి చెట్టు అయినా, ఈ మామిడి చెట్టు అయినా, అలాగే ఈ పనస చెట్టుని కూడా చూడండి ఎలా ఎక్కేసాడో. చిన్న చిన్న కొమ్మల మీద కూడా ఎక్కి కాయలు తీసేస్తాడండి. గనక అందే కాయలన్నీ కిందనే కోసుకుంటారు. అందనమన్నీ పైకెక్కి కోసుకోవాలి. గనక అందలేదు. అందుకోసం చెట్టు పైకెక్కాడు. పైకెక్కి ఆ ఘన సహాయంతో కాయలు కోసుకుంటున్నాడు. చాలా కష్టమేనండి. ఇటువంటి పనులు చేయాలంటే చాలా కష్టపడాలి. వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటది కదా! ఆ విధంగా ఆ చెట్టు పైకెక్కి కూడా ఆ గనతో కాయలు కోసుకుంటున్నాడు. అదొక కళ అండి. అందరికీ అది రాదు. అందరూ చెట్టు ఎక్కలేరు. చూడండి ఎంత పైకెక్కాడో. ఆ కొమ్మ లాస్ట్‌కి ఎక్కేసాడు. కొబ్బరి చెట్టు అంత హైట్ ఉంది. ఇదంతా జీడి తోట. మధ్యలో కొన్ని కొన్ని ఉంటాయి. ఇలాంటి పనస చెట్లు. ఇవన్నీ మిశ్రమ పంటలండి. మేము పండించుకుంటాము. కొమ్మ కొమ్మకి ఎక్కి అలా బ్యాలెన్స్ కాసుకుంటూ ఒక చెయ్యి కొమ్మను పట్టుకుంటూ, ఒక చెయ్యి గనతో ఆ కొమ్మల మీద ఎక్కేటప్పుడు బ్యాలెన్స్ చూసుకుంటూ కాయలు కోసుకోవాలి. జాగ్రత్తగా కొయ్యాలి. చాలా జాగ్రత్తగా కోస్తున్నాడండి. ఏదైనా సరే చాలా చెట్టు పైకి ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇలాగా చూసుకుంటూ పెద్ద పెద్ద కాయలన్నీ కోసుకుంటారు. ఇంకా కొన్ని లాస్ట్‌లో ఉండిపోయి వదిలేస్తారు. గాలి చూడండి ఎంత పెద్ద గాలొచ్చిందో. అప్పుడు కొద్ది భయంగా ఉంటది చెట్టు పైకెళ్ళేటప్పుడు. కిందనైతే మామూలు గాలిలా అనిపిస్తుంది. చెట్టు పైన గాలి ఎక్కువగా ఉంటది. ఊయల్లా ఊగుతుంటాయి కొమ్మలు. జాగ్రత్తగా ఉండాలి చెట్టు పైకెక్కేటప్పుడు. ఉదయం నుండి సాయంత్రం వరకి అలా కష్టపడుతూనే ఉంటారు. ఖాళీ ఏ పనైనా సరే చేస్తూనే ఉంటారు. ఖాళీ అంటే ఆళ్ళకి ఏముండదు. ఆళ్ళు ఖాళీగా ఉండరు కూడా. అలా కష్టపడుతూనే ఉంటారు. కొమ్మ కొమ్మకి ఇంకెక్కడెక్కడ కాయలున్నాయని ఎతుకుతున్నాడు. లాస్ట్‌లో కాయలు రేట్ కూడా తగ్గిపోతది. అందుకోసమే ముందుగానే తీసేస్తున్నారు. ఆ కోసే కాయలన్నీ మా అన్నయ్య కావడిలో టబ్బులు పెట్టుకొని, టబ్బులో కాయలేసుకొని కావుడితో మోసుకుంటున్నారు కాయలు. ఈ కాయలు కోసేటప్పుడు జిగురులాగా, గమ్ములాగా పడతదండి. చెయ్యికి అంటుకుపోతది. కొబ్బరి నూనె రాసుకొని సర్ఫ్‌తో కడుక్కోవాలి. రోజంతా ఇదే పని ఉంటది. కాయలు కోసే రోజంతా ఆళ్ళు భోజనం కోసం చూసుకోరు. ఓకేనండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలాగుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూడండి ఎన్ని కాయలొచ్చాయో. ఇయన్నీ కాటాకిస్తారు. ఎన్ని కేజీలున్నాయో కేజీ లెక్క వీళ్ళు అమ్ముకుంటారు. ఓకేనండి. బాయ్.